హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై శాస్ ఇన్ఫ్రా వాసవి గ్రూప్ అవని ప్రీమియం ప్లాట్స్ tsnews.tv మీకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన తాజా విశేషాలను తెలుసుకోవడానికి reg.news.in telugu.reg.news.in ను ఫాలో అవ్వండి. డిజిటల్ మీడియాలో రెజ్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే ఎవ్రీ సాటర్డే మరియు సండే తెలుగు అండ్ ఇంగ్లీష్లో రియల్ ఎస్టేట్ వీక్లీ ఆన్లైన్ పేపర్ epaper.reg.news.in పేపర్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రాంలోకి ఎంట్రీ పోదామా? బంజారా హిల్స్ లాంటి బ్రహ్మాండమైన లొకేషన్ లో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ లో నివసించే అదృష్టం అతి కొద్ది మందికే దక్కుతుంది. మరి అలాంటి అదృష్టవంతుల జాబితాలో ఫార్చ్యూన్ 1 ప్రాజెక్ట్ బయ్యర్లు చేరారని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ ను విజయవంతంగా డెవలప్ చేసి కొనుగోలుదారులకు హ్యాండ్ ఓవర్ చేసింది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం గల శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ బంజారా హిల్స్ లో అతి శ్రేష్టమైన ప్రాజెక్ట్ లో సొగసైన రీతిలో నివసించాలని భావించే అసాధారణమైన వ్యక్తులకు పర్ఫెక్ట్ గా నచ్చింది ఈ ప్రాజెక్ట్. వృత్తి నిపుణులు, వ్యాపారులు, టాప్ కంపెనీల సీఈఓలు, ఉన్నత ఉద్యోగులు, గ్లామర్ రంగానికి చెందిన ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఫార్చ్యూన్ 1 ఈ సంస్థ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా బయ్యర్లు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించిన స్థాయిలో డెవలప్ చేస్తుందని గుర్తుంచుకోండి. బంజారా హిల్స్ పాష్ లొకాలిటీలో గేటెడ్ కమ్యూనిటీలో నివసించడం అంటే అసాధారణమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం కొద్ది మందికే ఈ అవకాశం దక్కుతుంది. ఫార్చ్యూన్ 1 ఎంతటి హై సెక్యూర్డ్ ప్రాంతంలో ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఎదురుగా ఉండడం వల్ల సెక్యూరిటీ గురించి ఆలోచించక్కర్లేదు. అంతేకాదు, అలా నడుచుకుంటూ కేబీఆర్ పార్క్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, టాప్ స్కూళ్లు, వరల్డ్ క్లాస్ హాస్పిటళ్లు, పబ్బులు, క్లబ్బులు, కార్పొరేట్ ఆఫీసులు ఇలా ప్రతి ఒక్కటి ఈ ప్రాజెక్టుకు చేరువలో ఉండడం విశేషం. మొత్తానికి బంజారా హిల్స్ నడిబొడ్డున ఫార్చ్యూన్ 1 అత్యంత ఉన్నతంగా నిలిచే ఐకానిక్ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ అని గుర్తుంచుకోండి. శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ప్రాజెక్ట్ ను చేపట్టినా నాణ్యతకు పెద్దపీట వేస్తుంది. కాంటెంపరీ లగ్జరీ ఆర్కిటెక్చర్ కు ప్రాధాన్యతనిస్తుంది. హైదరాబాద్ లో ఉన్నత స్థాయి జీవనానికి మరియు బిజినెస్ కు డెస్టినేషన్ అయిన బంజారా హిల్స్ లో ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దింది. ఈ క్రమంలో విలాసవంతమైన జీవనాన్ని కోరుకునే వారు ఫార్చ్యూన్ 1 లో ప్రతి క్షణాన్ని అతి మధురంగా ఆస్వాదిస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి పార్క్ హయత్ హోటల్, పీవీఆర్ సినిమాస్, ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వంటి వాటికి 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. తాజ్ కృష్ణ, జీవికే మాల్, అపోలో హాస్పిటల్ వంటి వాటికి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. సుమారు 3.3 ఎకరాల్లో 4 టవర్లలో 174 ఫ్లాట్లను ఇందులో డెవలప్ చేశారు. 3 లెవెల్ కార్ పార్కింగ్ తో పాటు 10 అంతస్తుల ఎత్తులో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టులో క్లబ్ హౌస్ ని సుమారు 24,500 చదరపు అడుగుల్లో డెవలప్ చేశారు. 3 మరియు 4 BHK ఫ్లాట్లు గల ఫార్చ్యూన్ 1లో ప్రతి ఫ్లాట్ కి 3 కార్ పార్కింగ్ల్ని సంస్థ ప్రొవైడ్ చేసింది. మొత్తానికి హైదరాబాద్లో శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ప్రాజెక్టుల్ని చేపట్టినా క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు అనే ఖ్యాతిని ఆర్జించింది. అందుకే ఈ సంస్థ చేపట్టే లగ్జరీ ఫ్లాట్స్, మోడ్రన్ విల్లాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అధిక శాతం మంది ఆసక్తి చూపిస్తుండడం విశేషం. హైదరాబాద్ నిర్మాణ రంగంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం గల శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సోమాజిగూడలోని రాజ్ భవన్ పక్కనే ఆరంభించిన జీవీకే స్కై సిటీ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దామా?
హైదరాబాద్ నిర్మాణ రంగంలో ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్ని డెవలప్ చేస్తారు అన్న ఖ్యాతినార్జించిన శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ రాజ్ భవన్ రోడ్లో డెవలప్ చేసిన స్టన్నింగ్ ప్రాజెక్టే జీవీకే స్కై సిటీ. నగరం నడిబొడ్డులో సాగర్ అందాలను ఆస్వాదించేలా సుమారు 3.2 ఎకరాల్లో 4 బ్లాకుల్ని డెవలప్ చేశారు. ఇందులో 17 అంతస్తులవి 98 ఫ్లాట్స్ ని విజయవంతంగా బయ్యర్లకు హ్యాండ్ ఓవర్ కూడా చేశారు. ఒక టవర్లో అయితే ఏకంగా డ్యూప్లే ఫ్లాట్స్ ని ఏర్పాటు చేశారు. ఇందులోని ఒక్కో ఫ్లాట్ బిల్డప్ ఏరియా సుమారు 5,555 చదరపడుగుల్లో డెవలప్ చేశారు. 30,000 చదరపడుగుల్లో 5 లెవెల్ క్లబ్ హౌస్ ని అభివృద్ధి చేశారు. మొత్తానికి హైదరాబాదులో ఎక్కడ ప్రాజెక్టుల్ని ఆరంభించినా బయర్లకి సక్సెస్ఫుల్ గా ఈ సంస్థలు అందజేస్తాయి అనే ట్రాక్ రికార్డ్ని శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిరూపించింది. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తుల మేధో మదనం నుంచి ఆవిష్కృతమైన ప్రాజెక్టే జీవీకే స్కై సిటీ. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ డిజైన్లు ప్రతిబింబించేలా ఊహించిన దానికంటే మెరుగైన రీతిలో నిర్మాణాన్ని విజయవంతంగా బయ్యర్లకు శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ హ్యాండ్ ఓవర్ చేశాయి. ఇందులో నివసించే వారికి కోర్ హైదరాబాద్లో నివసిస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది. రాజ్ భవన్ పక్కనే డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్ బాల్కనీలోకి వెళ్తే ఎంచక్క హుసేన్ సాగర్ లేక్ ను వీక్షించొచ్చు. అంతేకాదు ఇక్కడ నుంచి షాపింగ్ మాల్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, బోటిక్ స్టోర్లు, 5 స్టార్ హోటళ్లు, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, జలవిహార్, లుమిని పార్కులకు 5-10 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తానికి ఇటీవల కాలంలో కోర్ హైదరాబాద్ లో సక్సెస్ఫుల్ గా బయ్యర్లకు హ్యాండ్ ఓవర్ చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే జీవీకే స్కై సిటీ అని ఎవరైనా చెప్పాల్సిందే. హైదరాబాద్ నిర్మాణ రంగంలో నిర్మాణ చివరి దశలో ఉన్న ప్రప్రథమ స్కై స్క్రేపరే శాస్ క్రౌన్ అట్ కోకాపేట్. నగరానికి చెందిన శాస్ ఇన్ఫ్రా నిర్మిస్తున్న ఈ టాలెస్ట్ స్కై స్క్రేపర్ స్పెషల్ ఫీచర్స్ ఏమిటి? ఒక్కో ఫ్లాట్ సైజ్ ఎంత? ఇందులో ఏ మోడర్న్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు? రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీని చూసేద్దామా? హైదరాబాదులో హ్యాండ్ ఓవర్ కి సిద్ధమవుతోన్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్. G+57 అంతస్తుల ఎత్తైన ఈ స్కై స్క్రాపర్ కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో టీవీగా నిలబడుతూ దర్శనమిస్తోంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్ కావడం గమనార్హం. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో సుమారు 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సుమారు 5 టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం 235 కుటుంబాలు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంది. అంటే ఆ 235 ఫ్యామిలీస్ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలి అని కోరుకునే వారి కోసం సుమారు 25 డూప్లేలున్న ప్రాజెక్టే సాస్ క్రౌన్ అని సంస్థ ఎంతో గర్వంగా చెబుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ఫ్లోర్కొక ఫ్లాట్ ని నిర్మించిన ఘనత సాస్ ఇన్ఫ్రాకే దక్కుతుంది. ఇందులోని 4 బెడ్రూమ్ సూపర్ లగ్జరీ హోమ్స్ లో ఆఫీస్, హోమ్ థియేటర్, ప్రత్యేక ప్రవేశంతో మెయిడ్ రూమ్ ని కూడా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారు అనే విషయం ఇట్టే అర్థమవుతుంది. సాస్ క్రౌన్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే రింగ్ రోడ్డు మీదే ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉండడం, డబల్ హైట్ లాబీలు, 12 ఫీట్ల హైట్ సీలింగ్, గ్రాండ్గా కనిపించే ఫసాడ్ ఈ ప్రాజెక్టుకే రాయల్ లుక్ ని ఇస్తున్నాయి. సూపర్ లగ్జరీ లైఫ్ స్టైల్ ని కోరుకునే వారికి అమితంగా నచ్చుతుంది సాస్ క్రౌన్. ప్రైవేట్ బార్బిక్యూ పిట్స్, షెఫ్ ఆన్ డిమాండ్, ఓపెన్ కిచెన్,
మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ఇలా మీరెలాంటి సెలబ్రేషన్స్ అయినా అత్యద్భుతంగా ఇందులో జరుపుకోవచ్చు. బిజినెస్ మెన్ కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, కన్సల్టేషన్ రూమ్, వెయిటింగ్ రూమ్, లైబ్రరీ, బిజినెస్ లాంజ్ మొదలైనవి స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులోని సన్డెక్ రూఫ్ టాప్ లాన్స్, ఓపెన్ ఎయిర్ జకూజీ, అరోమా గార్డెనింగ్, క్లైంబింగ్ బోల్డర్, యోగా గార్డెన్స్ వంటివి మీ లైఫ్ స్టైల్కి చక్కగా పనికొస్తాయి. స్పా, ఒలింపిక్ సైజ్ పూల్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ రూమ్, మినీ మార్ట్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక ఫిట్నెస్ ప్రియులకు మల్టీ స్పోర్ట్స్ కోర్ట్స్, యాంఫీథియేటర్, ప్లాజాస్, ఫిట్నెస్ జోన్స్, ఎక్సర్సైజ్ స్టేషన్స్ వంటివి స్వాగతం పలుకుతాయి. ప్లాంటేషన్ గార్డెన్స్, ఫుడ్ రెప్లాక్సాలజీ, పెట్ జోన్స్ వంటివి మీ ఆధునిక లైఫ్ స్టైల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హైదరాబాద్లో నిర్మాణం పూర్తిగా వస్తున్న అత్యంత ఎత్తైన ప్రీమియం స్కై స్క్రాపర్లో నివసించడానికి మీరేమాత్రం ఆలస్యం చేయకండి. అతి కొద్ది ఫ్లాట్లే మిగిలి ఉన్నాయి కాబట్టి నేడే మీకు నచ్చిన ఫ్లాట్ని సొంతం చేసుకోండి. కోకాపేట తర్వాత అదే స్థాయిలో డెవలప్ అయ్యేందుకు పూర్తి ఆస్కారం ఉన్న ప్రాంతమే కొల్లూరు. ఇక్కడే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 రావటం, అటు గచ్చిబౌలి, తెల్లాపూర్కి చేరువుగా ఉండటంతో హోమ్ బయ్యర్ల దృష్టిని కొల్లూరు విశేషంగా ఆకర్షిస్తుంది. మరి ఇక్కడ మోడర్న్ లైఫ్ స్టైల్ను ఆస్వాదించే ప్రాజెక్టుని కోరుకునే వారికి అందుబాటులో ఉన్న ఫస్ట్ ఆప్షన్ అన్విత హై9. హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని కోరుకునే వారికి అమితంగా ఆకర్షిస్తున్న అన్విత హై9 ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురు ప్రెజెంట్ చేస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం. కొల్లూరులో అన్విత గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న అన్విత హై9 ప్రాజెక్టుని మీ శాశ్వత చిరునామాగా, కలల గృహంగా మార్చుకోవడానికి అనేక కారణాలున్నాయని చెప్పొచ్చు. కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 2 పక్కనే ఇది డెవలప్ అవుతోంది. అంటే ఇప్పుడే కాదు, భవిష్యత్తులోనూ ఈ ప్రాజెక్టుకి సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. తెల్లాపూర్ ఎంఎంటీఎస్ చేరువలోనే ఉండడం కలిసొచ్చే మరో అవకాశం. ఎందుకంటే రైళ్ల ద్వారా కూడా అన్విత హై9కి కనెక్టివిటీ ఉంది. అన్విత హై9 ప్రాజెక్ట్ పోడియంలో ఎక్కడ వాహనాలనేవి కనిపించవు. నివాసితులకు పూర్తి స్థాయి సెక్యూరిటీతో పాటు 24 గంటలు పనిచేసే సీసీటీవీల పర్యవేక్షణ ఉంటుంది. హోమ్ ఆటోమేషన్ కు పెద్దపీట వేశారు. 100% పవర్ బ్యాకప్ తో పాటు ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. సెంట్రలైజ్డ్ పైపుల ద్వారా గ్యాస్ సరఫరా కూడా ఉంటుంది. పెట్ పార్క్ కు స్థానం కల్పించారు. అన్విత హై9 ప్రాజెక్టుని 15 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో 30 అంతస్తులవి 9 టవర్లను నిర్మిస్తున్నారు. 2-3 బెడ్రూమ్ ఫ్లాట్స్ తో పాటు స్కై విల్లాలను డెవలప్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ టిఎస్ రేరా అనుమతి లభించడంతో ఇందులో ఫ్లాట్లు కొనాలని భావించే వారికి హోమ్ లోన్స్ కూడా లభిస్తున్నాయి. పైగా ఈ ప్రాజెక్టుతో వివిధ బ్యాంకులు కూడా టైఅప్ అవ్వడం విశేషం. అన్విత హై9 డీటెయిల్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఎన్ని టవర్లు, ఎన్ని ఫ్లాట్స్ వస్తాయి, ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు? సో ఈ అన్విత అంతా కూడా వచ్చేసి మనకి 15 ఎకర్స్లో చేస్తున్నాము. 15 ఎకర్స్లో వీఆర్ గోయింగ్ విత్ 9 టవర్స్. సో ఈచ్ టవర్ వీఆర్ గోయింగ్ విత్ 30 ఫ్లోర్స్. సో దాంట్లో మీకు అన్నీ కూడా మీకు 2-3-4 బిహెచ్కే ఫ్లాట్స్ యూనిట్స్ అనేవి ఉంటాయి దాంట్లో అన్నీ కూడా. అన్విత హై9 మీకు వచ్చే మీ కనెక్టివిటీ బ్రిడ్జ్ కానివ్వండి. సో గ్రౌండ్ ఈజ్ ఎంటైర్లీ పోడియం ఈజ్ ఓపెన్, మీకు ఎక్కడ కూడా ఫ్లాట్స్ రావట్లేదు. అండ్ మీకు ఎంటైర్లీ మీకు ఇదంతా కూడా 4 బిహెచ్కే, 3 బిహెచ్కే, 2 బిహెచ్కే ఫ్లాట్స్ ఇవంతా కూడా ప్రీమియంగా వస్తున్నాయి. రోడ్ కనెక్టివిటీస్ ఇవన్నీ కూడా యూ హ్యావ్ గుడ్ వన్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రేడియల్ రోడ్ కనెక్టివిటీ కానీ, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అండ్ దిస్ గ్రీనరీ వీఆర్ ప్రొవైడింగ్, దిస్ ఆల్ విల్ బి బెటర్ ఇన్ దిస్ అన్విత. హై9 ప్రాజెక్ట్ ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి, ఏ స్టేజ్లో ఉంది? సో వీ స్టార్టెడ్ 3 blocks యాజ్ ఆఫ్ నౌ. ఈఎఫ్జీ బ్లాక్ స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి వీ స్టార్టెడ్ అనదర్ బ్లాక్ డి ఆల్సో. మీరు ఇప్పటివరకు హైదరాబాద్లో ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టారు, ఇప్పటివరకు ఎన్ని పూర్తయ్యాయి? హైదరాబాద్లో ఇది వచ్చేసి వీఆర్ ఇన్ ద థర్డ్ ప్రాజెక్ట్. ఫస్ట్ వీ డన్ విత్ అన్విత ఇవానా విచ్ ఈస్ 3.5 acres 15 floors. దాని పక్కనే వీఆర్ గోయింగ్ విత్ phase 2 అండ్ హై9 ఈజ్ ద థర్డ్ ప్రాజెక్ట్. అండ్ వీ హ్యావ్ గుడ్ సివిల్ ఎక్స్పీరియన్స్ లైక్ 25 to 30 years ఆఫ్ సివిల్ ఎక్స్పీరియన్స్.
అన్వితా హైనైన్లో 80% ఓపెన్ స్పేస్ ఉండడం విశేషం. స్పోర్ట్స్ కాంప్లెక్స్తో కూడుకున్న 2 ఎమ్యూనిటీస్ బ్లాకుల్ని ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. 2 స్విమ్మింగ్ పూళ్లని డెవలప్ చేస్తున్నారు. సన్డెక్స్, పార్టీ లాన్స్, యోగా డెక్ వంటి ఆధునిక సదుపాయాలను పొందుపరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు పోడియంలో ఎక్కడా వాహనాలు కనిపించవు. నివాసితులకు పూర్తిస్థాయి సెక్యూరిటీతో పాటు 24 గంటలు పనిచేసే సీసీటీవీల పర్యవేక్షణ ఉంటుంది. హోమ్ ఆటోమేషన్కి పెద్దపీట వేశారు. 100% పవర్ బ్యాకప్తో పాటు ప్రాజెక్టు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. సెంట్రలైజ్డ్ పైప్స్ ద్వారా గ్యాస్ సరఫరా కూడా ఉంటుంది. పెట్ పార్క్కి స్థానం కల్పించారు. వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి ఈ ప్రాజెక్టు ఎప్పటికైనా బెస్ట్ అని చెప్పొచ్చు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కావలసిన సమస్త ఆధునిక సదుపాయాలకు అన్వితా హైనైన్లో పెద్దపీట వేశారు. సైక్లింగ్, జాగింగ్ ట్రాక్, స్కేటింగ్ రింక్, అవుట్డోర్ జిమ్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ వంటివి డెవలప్ చేస్తారు. 1 ఎకరంలో సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఇందులోని నివాసితుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. హలో, నమస్తే, వెల్కమ్ టు RAG టాక్స్ సెగ్మెంట్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్, క్రెడైన్ నేషనల్ సెక్రటరీ, ఆర్క్ గ్రూప్ ఫౌండర్ గుమ్మి రామరెడ్డి గారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో దేశంలో రియల్ రంగం స్థితిగతులు ఎలా ఉంటాయి, హైదరాబాద్ అఫోర్డబుల్ సిటీ కావాలంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాల్ని తీసుకోవాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలపై ఆయన మన రియల్ ఎస్టేట్ గురు ప్రతినిధి లహరికకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం. హాయ్ సార్, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్ వచ్చేసాయి. సో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. రియల్ ఎస్టేట్ పైన దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? సో ఎన్డీఏ వల్ల మనకు మేజర్ డిఫరెన్స్ అనేది ఉండదు, ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్సో ఎన్డీఏనే కదా. అవును. సో ఇప్పుడు కూడా ఎన్డీఏ ఇట్స్ కంటిన్యూషన్ ఆఫ్ ఎర్లియర్ గవర్నమెంట్, కాబట్టి రియల్ ఎస్టేట్ పై మేజర్ ప్రభావం అంటూ ఉండదు. ఇట్స్ ఏ పాజిటివ్ గ్రోత్ లోనే ఉంది. ఇట్ విల్ కంటిన్యూ. సో దేర్ వోంట్ బి ఎనీ మనకు నెగటివ్స్ అని అంటూ అట్లు ఏముండదు. కాకపోతే ఏంటంటే మెజారిటీ కొంచెం తగ్గడం వల్ల అదే యువర్ సీన్ అదే సెన్సెక్స్ కొంచెం పడిపోవడం జరిగింది. బట్ అగైన్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ టెంపరీ. సో ఆ మొమెంటరీ కొన్ని ఉంటాయి, బట్ అగైన్ ఇట్ విల్ గో ఇన్ ఎ పాజిటివ్ డైరెక్షన్ ఓన్లీ. దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. సో హైదరాబాద్ అనేటికి ఎప్పటికీ మీరు అన్నట్టు అఫోర్డబుల్ సిటీ అందరికీ కూడాను. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఐటీ కంపెనీస్ కూడా ఇక్కడ బాగా వచ్చాయి. సో ఇది మనకి అఫోర్డబుల్ సిటీగా కంటిన్యూ అవుతుందా అంటారా? అయ్యేందుకు మనం ఏం చేయాలి? 3-4 years బ్యాక్ బాగా ఉండేది. టుడే ఐ వోంట్ సే గ్రేట్ అఫోర్డబిలిటీ, ఎందుకంటే మన దగ్గర కూడా ప్రైసెస్ బాగా పెరిగాయి. ల్యాండ్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. మీరు చూసారు కొన్ని ఆక్షన్స్లో 70 కోట్లు 80 కోట్లు సమ్ ఈవెన్ 100 crores ఒక ప్రాపర్టీ పోయింది. దానివల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక సైడ్ పెరుగుతుంది, అఫోర్డబిలిటీ తగ్గుతుంది. సో ఒకప్పుడు రెంటల్ వాల్యూ హైదరాబాద్లో చీపెస్ట్ ఉండేది, అది కూడా కొంచెం పెరగడం జరిగింది. బట్ ఎన్ని ఉన్నా కానీ హైదరాబాద్కు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే మల్టీ లాంగ్వేజెస్. ఎనీ వన్ అక్రాస్ ది కంట్రీ కెన్ కమ్ అండ్ ఇమ్మీడియట్గా ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. ఎందుకంటే ప్రతి కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వెదర్ బాగుంటుంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే హెల్త్ సిటీ అంటాం మనము, ఫార్మా సిటీ అంటున్నాము, అంటే ఇటు హైటెక్ సిటీ అంటున్నాము, రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి సో పీపుల్ విల్ లుక్ ఎట్ హైదరాబాద్. అదే మనం ఎన్నోసార్లు మనకు అంటే మంచి మెనీ అవార్డ్స్ కూడా వచ్చినాయి సిటీకి. చాలా మంచి విషయాలు ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో మీరు ప్లాట్ కొనాలని భావిస్తున్నారా? అలా ప్లాట్లు కొనుక్కోగానే ఇలా ఇల్లు కట్టుకుని అందులో ప్రశాంతంగా నివసించాలని ఆశిస్తున్నారా? అయితే మీరే మాత్రం ఆలస్యం చేయకుండా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 6లోని మేడ్చల్కు సమీపంలో నేషనల్ హైవే మీద గల కలక్కల్ మెయిన్ రోడ్లో ఉన్న అవని ప్రీమియం ప్లాట్స్కు విచ్చేయండి. కేవలం కొద్ది శాతమే ప్లాట్స్ ఉన్న ఈ వెంచర్లో కొనుక్కునే వారికి SBI, ICICI, HDFC వంటివి హోమ్ లోన్స్ కూడా రిలీజ్ చేస్తున్నాయని గుర్తుంచుకోండి. ఇది కళా నిజమా? 1 month బ్యాక్ ప్లాట్ బుక్ చేసుకున్నాడు, అప్పుడే భూమి పూజ. ఇది నిజమైన కళ. అవని ఫుల్లీ డెవలప్డ్ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. సేల్స్ మొదలైన 4-5 నెలల్లోనే డెవలప్ చేసి ఫైనల్ అప్రూవల్ కూడా సాధించింది. మేడ్చల్ హైవే పై ఫైనెస్ట్ ఎమ్యూనిటీస్ తో ప్రీమియం ప్లాట్స్. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. హైదరాబాద్ రియల్ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అవని ప్రీమియం ప్లాట్స్. ప్లాట్లను విక్రయించేటప్పుడు కొనుగోలుదారులకేం చెప్పిందో దానికంటే మెరుగైన రీతిలో వెంచర్ని డెవలప్ చేసి చూపెట్టారు. దీంతో ఈ వెంచర్ని చూసిన కొనుగోలుదారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.
అసలిప్పటి వరకు హైదరాబాద్ మార్కెట్లో తమ పనితనంతో ఇలా కొనుగోలుదారుల్ని ఆకట్టుకుంటున్న సంస్థల్లో అవని ప్రీమియం ప్లాట్స్ ముందంజలో ఉంది. అసలు అవని ప్రీమియం ప్లాట్స్ ఆరంభమే ఎంతో ఘనంగా ఉందని చెప్పొచ్చు. హైదరాబాద్ రియల్ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండిఏ రెరా అనుమతి తీసుకుని సుమారు 70% డెవలప్మెంట్ పనుల్ని పూర్తి చేశాకే వెంచర్ను ప్రకటించింది. అమ్మకాల్ని ఆరంభించింది కూడా అప్పుడే. గతంలో ఎన్నడూ లేని విధంగా అలా వెంచర్ ఆరంభం కావడంతో కొనుగోలుదారులు ఎంతో సంతోషంగా ముందుకొచ్చి ప్లాట్లను కొనుగోలు చేశారు. సరిగ్గా మేడ్చల్ హైవే మీదే కలక్కల్ మెయిన్ రోడ్డు మీదే 18 ఎకరాల్లో అవని ప్రీమియం ప్లాట్స్ వెంచర్ పూర్తయింది. ఇందులోని 232 ప్లాట్లు 70% దాకా అమ్ముడయ్యాయి. ప్లాట్ల విస్తీర్ణం 167 నుంచి 300 గజాల్లోపు ఉంది. అండర్ గ్రౌండ్ కేబులింగ్ పనులు పూర్తయ్యాయి. చిన్నారులు ఆడుకోవడానికి పార్క్ మరియు కిడ్స్ ప్లే ఏరియాను డెవలప్ చేశారు. ఎంచక్కా సైక్లింగ్ ట్రాక్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్ మరియు బ్యాడ్మింటన్ కోర్టు వంటివి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో కేవలం కొన్ని ప్లాట్లే అందుబాటులో ఉన్నాయి. మేడ్చల్ హైవే మీద సొంతిల్లు కట్టుకోవాలని భావించేవారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అవని ప్రీమియం ప్లాట్స్కి విచ్చేస్తే చాలు. అతి త్వరలో మీరు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. బయ్యర్ల ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు అవని ప్రీమియం ప్లాట్స్ ఏం చేసిందంటే వెంచర్ డెవలప్మెంట్ మొదలుపెట్టిన 10 నెలల్లోపే నిర్మాణ పనులన్నీ చకచక పూర్తి చేసింది. అవును, మీరు విన్నది కరెక్టే. వెంచర్ ఆరంభించిన 10 నెలల్లోపే వెంచర్ని పూర్తి చేశారు. పైగా ఈ వెంచర్లో ప్లాట్ కొనే బయ్యర్లకి కలిగే ప్రయోజనం ఏమిటి అంటే ప్లాట్లను కొన్నవాళ్లంతా తమకు నచ్చినట్టుగా కలల గృహాన్ని నిర్మించుకోవచ్చు. ఇప్పటికే ఇందులో ప్లాట్లు కొన్నవారు సైతం ఇళ్లను నిర్మించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి హైదరాబాద్ రియల్ రంగంలోనే పారదర్శకతను తెచ్చిన ప్రప్రథమ వెంచర్గా అవని ప్రీమియం ప్లాట్స్ నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేంద్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. మోదీ ప్రభుత్వం అన్ని పట్టణాల్లో కొత్తగా 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి ఏపీకి రాజధానిగా, వైజాగ్ను ఫైనాన్షియల్ క్యాపిటల్గా డెవలప్ చేస్తామని ప్రకటించారు. దీంతో అమరావతికి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకైతే మళ్లీ పని దొరికిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏపీలో తొలుత భూముల ధరలకు రెక్కలొస్తాయని చెప్పొచ్చు. 1-2 అప్రిసియేషన్ ను అందుకోవాలని భావించే పెట్టుబడిదారులు అమరావతి వైపు దృష్టి సారించే అవకాశం ఎక్కువ ఉంది. వచ్చే 6 నెలల దాకా ఏపీ రియాలిటీ మార్కెట్లో కొంత కోలాహలంగానే ఉంటుందని చెప్పొచ్చు. పైగా కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందేందుకు ఎక్కువ నిధులను కేటాయించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే అమరావతిలో ప్లాట్లు కొనాలని భావించే వారు వెనక ముందు చూడకుండా నిర్ణయం తీసుకోకండి. ప్రస్తుత పరిస్థితుల్లో రియల్టర్లు అయినా ఏజెంట్లు అయినా ఎక్కువ రేటు చెప్పే అవకాశం ఉంది కాబట్టి వాస్తవికంగా ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవటం బెటర్ అని గుర్తుంచుకోండి. ఏపీ రాజధానిగా అమరావతి, ఫైనాన్షియల్ రాజధానిగా వైజాగ్ కొనసాగుతుంది అని ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమరావతి వల్ల హైదరాబాద్ రియాలిటీ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది అనే వార్తలు కరెక్ట్ కాదని గుర్తుంచుకోండి. ఎందుకంటే హైదరాబాద్ రాత్రికి రాత్రే అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా ఐటీ రంగాన్ని తీసుకుంటే చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లు, కాంగ్రెస్ పాలన 10 ఏళ్లు, బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లు, ఇలా 25 ఏళ్ల పాటు ప్రతి ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాదులో ఐటీ రంగం గణనీయంగా వృద్ధి చెందింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాదు విచ్చేసి నేరుగా తమ కార్యకలాపాలను ఆరంభించేలా ఐటీ సముదాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రస్తుతం అమరావతిలో అందుబాటులో లేదని గుర్తుంచుకోవాలి. పైగా ఇక్కడి వాతావరణం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. శాంతి భద్రతలు మెరుగ్గా ఉంటాయి. నగరానికొచ్చే కొత్తవారితోనైనా ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్స్, రెస్టారెంట్స్, క్లబ్బులు, పబ్బులు, ఒక మోడ్రన్ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి హైదరాబాద్ అమితంగా నచ్చుతుంది.
అమరావతిలో ఇవన్నీ డెవలప్ అయ్యేందుకు కొంతకాలం పడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి అమరావతి ఏర్పాటు కావడం వల్ల హైదరాబాద్కి తక్షణమే వచ్చే నష్టం లేదు. కాకపోతే గత 5 ఏళ్లుగా అమరావతిలో నష్టపోయిన బిల్డర్లు ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడం వల్ల అందులో నుంచి లాభాలతో బయటపడతారు. కొత్తగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఆరంభమవుతాయి. అవన్నీ 5 ఏళ్లలోపే పూర్తయ్యేలా డెవలపర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి అమరావతి రాజధాని పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలని రియల్ ఎస్టేట్ గురు కోరుకుంటోంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు reznews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.reznews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ వారం మా అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చిందనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బాయ్.